కృష్ణానది చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితి. ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో చూడని విధంగా కృష్ణానదికి సంబంధించి వరదలు పోటెత్తినాయి. అక్కడ చాలామంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా వారికి ఆహారం కానీ, నీరు కానీ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కలెక్టర్ గారు మేరకు, నాగరాణి గారు మా ఆదేశాల మేరకు ఈరోజు డోనార్స్ ఎవరైతే మన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించమని మేము అడిగిన వెంటనే భగవాన్ రాజు గారికి నేను ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకొని క్షీరారామ రైతు సంఘం తరపున, జై భారత్ క్షీరారామ రైతు సంఘం తరపున మేము 2000 ప్యాకెట్లు ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక్కసారి మేము కూడా రెస్పాన్స్ ఊహించలేదు. నేను అడిగిన వెంటనే మేము 5000 ప్యాకెట్లు తయారు చేస్తామండి, కాస్మో స్పోర్ట్స్ క్లబ్ తరపున ఒక 3000, అదేవిధంగా ఈ రైతు సంఘం తరపున ఒక 2000 తయారు చేస్తామని మాకు చెప్పడం జరిగింది. ఇది నిజంగా మా డిపార్ట్మెంట్ తరపున, అదేవిధంగా ప్రజలందరి తరపున నేను ప్రత్యేకంగా ఈ రైతు సంఘం సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చాలా పుణ్యకార్యం. డెఫినెట్గా మనం ప్రజలు చాలా మంచి చేసి పుణ్య కార్యక్రమం కాబట్టి రైతు సంఘ సభ్యులందరికీ మేము కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మన భగవాన్ రాజు గారికి, సెక్రటరీ చంద్రబాబు గారికి, ప్రతి సభ్యుడికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.